కోట్ల రూపాయలిస్తా, బంగారు ఆభరణాలిస్తా, నా ముగ్గురు కుమారులకి సకల విద్యలు నేర్పించాలి అని చెప్పేసి ఒక మహారాజు గారు తన రాజ్యంలోని ప్రజలందరికీ ప్రకటన ఇప్పిస్తాడు. ఇప్పిగానే కొంతమంది పండితులు వస్తారు, మేము విద్య నేర్పిస్తామని చెప్పేసి. ఇంకొంతమంది గురువులు వస్తారు, మేము కర్రసాము, కత్తిసాము, అట్లా గుర్రపు స్వారీలు ఇట్లాంటివి నేర్పిస్తామని చెప్పేసి. 6 నెలలు దొరికిపోతారు పిల్లల్ని. కానీ వాళ్ళు ఏం నేర్చుకోరు, వాళ్ళకి ఏం రాదు, ఏం శాత కాదు. రాజు అంటాడు, పిల్లల్ని తిడతాడు, మీకేం శాత కాదు రాబాయ్, మీకేం రాదు రాబాయ్, వేస్ట్ రాబాయ్, మీరు మీరు పుట్టి వేసే చీ అని చెప్పేసి తిడతాడు. తర్వాత ఒకరోజు ఒక గురువు వస్తాడు. ఒకడే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు అట్లాంటోడు వస్తాడు. మహారాజు గారు, మీ ముగ్గురు కుమారులను నాకు అప్పచెప్పండి, నేను వాళ్ళని తీసుకుపోయి సకల విద్యలు నేర్పిస్తా అని. అప్పుడు రాజు అంటాడు, వాళ్ళు వేస్ట్ రా బాబు, వాడు పనికి మాలిన వాళ్ళు, అసలు ఏం రాదు, వాళ్ళకి ఏం రాదు, ఒక ఆట రాదు, పాట రాదు, అంది అసలు వాళ్ళు వేస్ట్ చేయాలల్లా అంటే. అప్పుడు గురువు అంటాడు, మీరు నాకు ఒక 6 నెలలు టైం ఇవ్వండి, వాళ్ళని తీసుమార్కలం చేయకపోతే ఒక మహారాజు రాజ్యాన్ని పరిపాలించడానికి ఏ విద్యలు కావాలో సకల విద్యలు నేను నేర్పిస్తా, నేను వాళ్ళని తీసుమార్కలం చేయకపోతే నా తల నరికి మీ పాదాలకు అప్పచెప్తా అంటాడు. అనగానే రాజుగారు, సరే రాబాయ్, వాళ్ళు వేస్ట్గానే ఉన్నారు, వాళ్ళకేమి ఉత్తగానే వేస్ట్గానే ఉన్నారు, సరే తొలగిపోయి ఏం నేర్పిస్తావు అని చెప్పేసి అప్పచెప్పగానే గురువు తొలగిపోతాడు, ఒక దగ్గర కూర్చొని పెడతాడు, వాళ్ళకు కథ చెప్తాడు. ఏంటంటే మీకు తెలుసు ఏం కథ అంటే, కుందేలు సింహం కథ. కుందేలు అంటది కదా, ఏమంటా అంటే నీలాంటోడు నీలాంటోడు ఒకడు బావిలో ఉన్నాడు అని చెప్పేసి అనగానే సింహం పోయి బావిలో చూస్తుంది. చూడగానే బొమ్మ కనబడుతుంది, దాని బొమ్మ కానీ కింద దుంకి నీళ్ళలో దుంకి చచ్చిపోతుంది. ఆ కుందేలు అడవిలో జంతువులన్నిటికీ పెద్ద మేలు చేస్తుంది. చేయగానే ఇట్లా కథ అయినా కానీ ఆ పోర్లు అంటారు, ఏంది చిన్న కుందేలు సింహాన్ని చంపిందా, పెద్ద అడవికి అంతనం మంచి సహాయం చేసిందా అనగానే పిల్లలు అడుగుతారు. ఇట్లా అడగగానే అప్పుడు ఆయన అంటాడు, గురువు, అవునరా బే, ఆ కుందేలు చదువుకున్నది, బాగా తెలివైంది, అందుకే ఆ పెద్ద అడవిని కాపాడగలిగింది అనగానే, సరే మరి మేము కూడా చదువుకుంటాం అని చెప్పేసి పిల్లలు అంటారు. తర్వాత ఇంకో కథ చెప్తాడు. ఒక సింహం ఇట్లా, కథ తెలుసుగా మీకు, చిట్టెలుక సింహము. సింహము వేటాడేసినటువంటి వలలో చిక్కుకొని ఉంటే చిట్టెలుక వచ్చి వాళ్ళని కొరికి సింహాన్ని కాపాడుతుంది. ఈ కథ వినగానే పిల్లలు అంటారు, ఏంది అంత పెద్ద సింహాన్ని, అడుగు రాజు అయినటువంటి ఆ సింహాన్ని చిట్టెలుక కాపాడిందా అనగానే మళ్ళీ గురుగారు అంటారు, అవునరా భయ్, అది సకల విద్యలలో ప్రావీణ్యత గాంచింది, సకల విద్యలు నేర్చుకునేది, అది విలువిద్యలు నేర్చుకునేది అనగానే ఆడు పిల్లలు అంటారు, సరే మరి మేము కూడా నేర్చుకుంటాం, మా కూడా నేర్పండి అని చెప్పేసి పిల్లలు అంటారు. ఇక ఈ విధంగా కథలు చెప్పుకుంటూ పిల్లలందరికీ సకల విద్యలు నేర్పిస్తాడు గురువు గారు. సరే అని చెప్పేసి తన రాజుగారి దగ్గర తొలకపోగానే రాజుగారు ఇంకా పిల్లలందరికీ టెస్టులు పెడతాడు, వాళ్ళు పాస్ అవుతారు. అప్పుడు రాజు అంటాడు, సరే గురువు గారు చెప్పండి, మీకు ఏ బహుమతి కావాలి అనగానే అప్పుడు గురువు అంటాడు, ఎందుకు పనికిరానటువంటి ఒక వస్తువుని నాకు గిఫ్ట్గా ఇవ్వండి, బహుమతి ఇవ్వండి అనగానే రాజుగారు ఒక రోడ్లో ఒక చిన్న రాయిని తెప్పించి ఆ రాయిని గిఫ్ట్గా ఇస్తాడు. అప్పుడు గురువు అంటాడు, ఈ రాయితోటి నేను నా దగ్గర ఎవడైనా 10 రూపాయలు 100 రూపాయలు గుంజుకొని పోతే ఉరికితే వాడిని తీసిపెట్టి కొట్టొచ్చు, లేకపోతే ఏదైనా కుక్కన గర్వనికి వస్తే ఆ కుక్కను కొట్టొచ్చు, ఈ రాయి పనికి వస్తుంది, పనికి రాంది ఏదైనా ఉంటే ఇవ్వండి అని అంటాడు. మళ్ళీ సరే అని చెప్పేసి ఆ రోడ్డు మీద ఏదైనా గడ్డి పూసలు ఉంటే ఎరకరా పోండ్రా అనగానే గడ్డి పూసలు తెచ్చిస్తాడు. రాజుగారు గడ్డి పూసలు ఇస్తాడు గురువుకి. ఎప్పుడైనా అప్పుడు గురువు అంటాడు, ఎప్పుడైనా బాగా చలి పెడితే ఈ గడ్డితో నేను సలివంట వేసుకుంటా అంటాడు, పనికిరాంది ఇవ్వండి అంటాడు. పనికిరాంది ఇంకేముందని చెప్పేసి ఇక ఏవేవో తెచ్చిస్తారు. ఇక గురువేమో దానికి ఉన్నటువంటి ప్రావీణ్యత ఏందో చెప్తా ఉంటాడు. ఈ విధంగా అంటే దీని నీతి ఏంటంటే, ఆ గురువు అంటాడు, ఇది దేవుని సృష్టి, ఈ ప్రపంచము, ఈ భూలోకం అంతా కూడా దేవుని సృష్టి. ఈ సృష్టిలో పనికి రానిదంటూ ఏది లేదు, ప్రతిది కూడా పనికొస్తుంది. ఆ పనికొచ్చే దానికి ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ప్రతిదీ పనికొస్తుంది, ప్రతిదీ కూడా విలువైందే, పనికిరానిదంటూ ఏది లేదు ఈ దేవుని సృష్టిలో అని చెప్పేసి గురువుగారు చెప్తారు. ఇదే ఈ కథ యొక్క నీతి. ఇంతవరకు విన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.